మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. ఆత్మలుగా మమ్మను కన్న పరలోకమందున తండ్రి, ఈ సందర్భంలో యూనివర్సల్ స్టార్ ఒక అద్భుతమైన వినూత్నమైన అంశమును కూర్చి మీ లేఖనముల నుండి నేను మాట్లాడుచుండగా విన్న ప్రతి ఒక్కరూ మీ వాక్యమునకు తగ్గట్టుగా తమ బ్రతుకులను మార్చుకునే అవకాశం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ అన్ని విషయములలో మాకు సహకారమును అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు క్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన విన్నపములన్నిటినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ సందర్భంలో మరొక చక్కని అంశం ద్వారా మనమందరము కలిసి దేవుని వాక్యమును వినటానికి ఒక తరుణం లభించింది. ఇంకా మనమందరము సజీవుల లెక్కల్లో ఉండి మృతులు కాకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకుని బ్రతుకును మార్చుకునే అవకాశాన్ని కలిగి ఉన్నాం. అందును బట్టి క్రీస్తు ద్వారా మన తండ్రిని దేవునికి వందనములు చెల్లిస్తూ పాఠ్యాంశంలోనికి మనం అడుగు పెడదాం. ఈరోజు మనం వింటున్నటువంటి ఒక అద్భుతమైన పాఠం యూనివర్సల్ స్టార్. యూనివర్సల్ స్టార్ అంటే ఇది ఒక ఆంగ్ల పదం. మన తెలుగు భాషలో యూనివర్సల్ స్టార్ అనగానే ఈ విశ్వానికి నక్షత్రం, విశ్వానికి వెలుగు. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచం ఎందరో స్టార్స్ని పరిచయం చేసుకుంది, తయారు చేసుకుంది, అందరికీ పరిచయం చేసింది, నేర్పించింది. ఇప్పటికీ ఆ స్టార్స్ను గూర్చి మాట్లాడుకుంటున్నవారు, ఆ స్టార్స్ని అభిమానిస్తున్నవారు, ఆ స్టార్స్ని వెంబడిస్తున్నవారు ఎందరో మనకు కనిపిస్తున్నారు. ఈ భూమి మీద జీవితకాలంలో మనం అప్పుడప్పుడు ఒక మాట వింటుంటాం. ఒక మనిషి తన బ్రతుకు కాలంలో కొంతకాలం ఏదైనా ఒక విషయాన్ని సాధిస్తే, తన జీవిత కాలంలో ఒక మనిషి కొంతకాలం ఏదైనా ఒక విషయంలో సాధన చేసి గొప్పవానిగా ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆ వ్యక్తిని గూర్చి ఏమంటుందంటే ఒక వెలుగు వెలిగాడు, లేక ఆ స్త్రీని గూర్చి ఒక వెలుగు వెలిగింది. ఒక సంస్థ అయితే ఆ సంస్థ కొంతకాలం ఒక వెలుగు వెలిగింది. ఒక పార్టీ అయితే ఆ పార్టీ కొంతకాలం వెలుగు వెలిగింది. ఒక కుటుంబం అయితే ఈ కుటుంబం కొంతకాలం వెలుగు వెలిగింది. అంటే అర్థం ఏంటి? సమాజం మాట్లాడుకుంటున్నటువంటి మాటలలో ఉన్న అర్థం ఏంటి అంటే, ఆ కొద్ది కాలం వారు తమ చుట్టూ ఉన్న వారందరికంటే ఎక్కువ ప్రతిభను కనపరిచారు, గొప్పతనాన్ని సాధించారు. ఒక రంగంలో వారు సాధన చేసి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారు, అందరి దృష్టిని ఆకర్షించారు, అబ్బురపరిచారు. అలాంటి వారిని మనం చూసినప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నాడండి అని అంటుంటాం. ఈ వెలుగు ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మాత్రమే ఉంటుంది. అందుకే మనం ఏమంటామంటే గతంలో ఒక వెలుగు వెలుగాడండి అంటాం. అంటే ఇప్పుడు ఆ వెలుగు వాడి దగ్గర లేదన్నమాట. ఆరిపోయాడు, సన్నగా మారిపోయాడు, ఆరిపోయాడు, పేదవానిగా మారిపోయాడు, ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాడు. అప్పుడు వాడిని ఏమంటారు? ఇప్పుడు ఆరిపోయాడు, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు.
ఒక వెలుగు వెలిగాడు. బాగా ఆలోచించాలి మీరు. అంటే భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే కొంతకాలం మాత్రమే వెలుగు వెలుగుతాడు. ఏ వ్యక్తినైనా మీరు తీసుకోండి, ఏ వ్యక్తినైనా మీరు తీసుకోండి. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వెలుగు వెలగటానికి కొంత సమయం పడుతుంది మనిషికి. అది ఒక 20 సంవత్సరాల వయసు కావచ్చు, 30 సంవత్సరాల వయసు కావచ్చు, 40 సంవత్సరాల వయసు కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. 60 సంవత్సరాలప్పుడు కూడా వెలుగు వెలిగిన వారు ఉంటారు. 70 కావచ్చు. ఇలా తమ జీవిత కాలంలో ఎప్పుడైతే వారికి ఆ అదృష్టం లభిస్తుందో అప్పుడు వారు ఒక వెలుగు వెలుగుతారు. ధనంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అందంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు. ఎందులోనైనా మీరు చూస్తే మనిషి ఒక వెలుగు వెలిగేటువంటి కాలం పరిమితి కలిగినది. అంటే దానికి ఒక ప్రారంభం ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాంటి వారిని చూసినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫలానా వారు ఒక వెలుగు వెలిగారు. ఉదాహరణ చెబుతాను మీకు బాగా అర్థం కావాలంటే. రాజకీయంగా ఎవరినైనా మీరు ఉదాహరణ తీసుకున్నారనుకోండి, అతనిని గురించి ప్రజలలో ఎక్కువగా అభిమానం ఉందనుకోండి, ప్రజలందరూ అతనిని ఎన్నుకోవాలని ఆశపడుతున్నారనుకోండి, అప్పుడు అతనిని చూసి రాజకీయంగా ఇతను ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఎంతకాలం ఉంటుంది అది? ఆ పార్టీకి పేరున్నంత కాలం, లేక ఈ వ్యక్తి చేసేటువంటి పనులు ప్రజలలో ఉన్నంత కాలం. ఆ తరువాత ఇతడు ఏదో ఒక చెడ్డ పని చేయవచ్చు, లేక సేవ చేయటం ఆపివేయవచ్చు, ధన సంపాదనలో పడిపోవచ్చు, లేక ఎందులోకందులో చిక్కుకుపోవచ్చు. అప్పుడు ప్రజాసేవ మర్చిపోతాడు, ప్రజలందరూ ఇతరుని మర్చిపోతారు. అంటే వెలుగు ఆగిపోయిందన్నమాట, వెలుగు ఆరిపోయిందన్నమాట. అందంలో వెలుగు వెలిగేవారు కొంతమంది ఉంటారు. నేను మిస్ హైదరాబాద్ అవ్వాలని, మిస్ వైజాగ్ అవ్వాలని, మిస్ ఆంధ్ర అవ్వాలని, మిస్ తెలంగాణ అవ్వాలని, ఆడవారిని గురించి మనం మాట్లాడుకుంటే మిస్ ఇండియా అవ్వాలని, మిస్ యూనివర్స్ అవ్వాలని. వీరు ఎప్పుడు ఈ వెలుగు వెలుగుతారంటే వారు యవ్వన దశలోనికి వచ్చినప్పుడు అందరూ ఆ అందాన్ని చూసి ఈమె మిస్ యూనివర్స్, ఈమె మిస్ ఇండియా, ఈమె మిస్ ఆంధ్ర అని అంటుంటారు. అంటే వారు ఆ వెలుగు వెలగటానికి ఒక వయసు రావాలి. వారు ఆ వెలుగు కొంతకాలం మాత్రమే వెలగగలరు. ఆ తర్వాత ఆ వెలుగు వారిలో ఉండదు, ఆరిపోతుంది వెలుగంతా. గతంలో మిస్ యూనివర్స్కు ఎన్నికైనటువంటి వారు ఇప్పుడు మనం వారిని చూస్తే ఇదేంటండి, వీరా మిస్ యూనివర్స్కి ఎన్నికైంది, ఇలా మారిపోయారేంటి వీరు? శరీరం అంతా వెళ్ళిపోయింది, దుమ్ములన్నీ బయటకు కనిపిస్తున్నాయి, రేపో మాపో చావు అన్నట్టుగా ఉంది. ఈమె ఒకనాడు మిస్ యూనివర్సా? అవును అని చరిత్ర చెబుతుంది, కానీ ఇప్పుడు ఈమె ఆరిపోయింది, శరీరం అంతా మారిపోయింది. అంటే ఒక వెలుగు వెలిగిన కాలం అది ఎప్పుడు? 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల ప్రాయం. అలాగే రాజకీయంగా, అలాగే వ్యాపారంలో, అలాగే ఏదైనా ఒక వృత్తిలో, అలాగే ఏదైనా ఒక చదువులో, దీన్ని అంతటిని మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి ఈ భూమి మీద వెలుగు వెలగాలంటే, అనగా గొప్పతనాన్ని సాధించి ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలంటే కొద్ది కాలం మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తరువాత వాడిని తలదన్నేవాడు మరొకడు వస్తాడు. క్రీడలలో కూడా ఎంతసేపు వెలుగుతారు? కొంతకాలం మాత్రమే వెలుగుతారు. సచిన్ టెండూల్కర్ ఎంతకాలం వెలిగాడు? కొంతకాలం వెలిగాడు. ఇప్పుడు ఏమైపోయాడు? అడ్వర్టైజ్మెంట్లో అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలో మాత్రం మనకు కనిపించడం లేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వెలుగుతున్నాడు. ఈ విరాట్ కోహ్లీ కూడా కొంతకాలానికి ఆరిపోతాడు. ఇది శాశ్వతమైన వెలుగు కాదు. ఆ తర్వాత వాణ్ణి తలదన్నేవాడు మరొకడు వస్తాడు. ఈ భూమి మీద మనుషులందరినీ నేను చూస్తున్నప్పుడు దేవుని గ్రంథం అర్థం చేసుకున్నవానిగా, దేవుని మాటలు వచ్చినవానిగా మనుషులను నేను చూస్తున్నప్పుడు కొద్ది కాలం వెలిగి ఆ తరువాత అనతి కాలంలో ఆరిపోయే వీరికి ఎంత అభిమానులా, వీరి కోసం ఎంత అభిమానమా. వారి కోసం ప్రాణాలు ఇచ్చేవారు కూడా ఈరోజు భూమి మీద ఉన్నారు. తమ అభిమానుల కోసం, అభిమాన క్రీడాకారుని కోసం, అభిమాన రాజకీయ నాయకుని కోసం, అభిమాన అందగత్తె కోసం, అభిమాన హీరో కోసం. చూసారా, ప్రాణాలు ఇచ్చేటువంటి స్థాయికి ఈరోజు మనిషి వెళ్ళిపోయాడు. అంటే మనిషి ఎంత తక్కువగా ఆలోచన చేస్తున్నాడు. అసలు వెలుగును గూర్చి మనిషికి తెలుసా?
వెలుగును గూర్చి మనిషి ఆలోచించవలసిన విధానం ఇంతేనా? ఈ స్థాయి వరకైనా మనిషి ఆలోచించాలి? అప్పుడు దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి, తండ్రి, ఇలాంటి వారందరికీ దేవుని మాటలు చెప్పి నిజమైన వెలుగును పరిచయం చేయాలి, శాశ్వతమైన వెలుగును నేను పరిచయం చేయాలంటే ఏం చేయాలి అనగానే ఇదిగోనండి టాపిక్ వచ్చింది, యూనివర్సల్ స్టార్, విశ్వానికి వెలుగు. ఇది ఒకానొక కాలంలో పుట్టి మరొక కాలంలో ఆరిపోయే వెలుగు కాదు. ఇది ఆరిపోయే వెలుగు కాదు, మారిపోయే వెలుగు కాదు. ఎప్పటికైనా ఎవరిలోనైనా ఏ కాలానికి వెళ్ళి చూచినా వెలుగునిచ్చేదిగా ఉంటుంది. అందుకే దేవుడు దీనిని నిజమైన వెలుగు అన్నాడు. అంటే నిజమైన వెలుగు అనే ఒక పేరు దేవుడు చెప్పే వెలుగుకు పెట్టబడిందంటే మిగిలినవన్నీ అబద్ధపు వెలుగులు అని మీరు అర్థం చేసుకోవాలి. మనకు అర్థమవుతుంది కూడా, ఇవన్నీ అబద్ధపు వెలుగులు. కొంతకాలం మాత్రమే మనుషుల మధ్య వెలుగుగా వెలిగిపోయాడు, వెలిగింది అని చెప్పబడి తర్వాత ఆరిపోయింది, ఆరిపోయాడు అని మరుగుపడుతున్నాయంటే ఇదంతా అబద్ధమైన వెలుగు. ఈ అబద్ధపు వెలుగులు గనక ఓ మనుషులారా పరుగులు తీయకండి, అబద్ధపు వెలుగును అభిమానించకండి. ఎందుకంటే అది ప్రమాదకరం. అది మీ జీవితంలో పూర్తిగా వెలుగును నింపలేదు. ఎందుకంటే వాడి జీవితంలోనే అది పూర్తి అయిన వెలుగు కాదు. అది వాడి జీవితంలోనే పూర్తయిన వెలుగు కాదు. రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు, కొంతకాలం ఇండియా తరపున బ్యాటింగ్ చేశాడు. ఒకనాడు ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు ఏమైపోయాడు రాహుల్ ద్రావిడ్? ఏమైపోయాడు? అప్పుడప్పుడు మనకు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడానికి అప్పుడప్పుడు మధ్యలో మనకు కనిపిస్తున్నాడు. ఏమైపోయాడు? ఒక వెలుగు వెలిగిన రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు ఈ వెలుగు వెలుగుతున్నాడు. కొంతకాలానికి ఈ వెలుగు కూడా ఉండదు. అమితాబ్ బచ్చన్ ఒక వెలుగు వెలిగాడు, అయిపోయాడు. ప్రియమైన వారలారా, అబద్ధపు వెలుగు వెనక పరుగులు తీయకండి. ప్రజలందరికీ దేవుడు ఒక నిజమైన వెలుగును పరిచయం చేస్తున్నాడు. వారి జీవితాలలోనే అది తాత్కాలికమైన వెలుగైనప్పుడు ఆ తాత్కాలికమైన వెలుగు వెనక పరుగు పెట్టే ఓ మనిషి నీ జీవితంలో వెలుగునివ్వగలిగిన మనిషి అతడు కాదు. నీ జీవితంలో నిజమైన వెలుగునిచ్చే వెలుగు వారి దగ్గర లేదు. మరెక్కడుంది? దేవుని జీవవాక్యంలో ఉంది. ప్రపంచంలో ఇంకే పుస్తకం అయినా దీని గురించి ఇలా మాట్లాడింది అనుకుంటున్నారా? మీరు వెతకండి, గ్రంథాలయాలకు వెళ్ళండి, తెరవండి, చదవండి, పరిశోధించండి. ఎక్కడ కూడా నిజమైన వెలుగును గురించి మీకు పరిచయం కాదు. ఓన్లీ వన్ బుక్, పరిశుద్ధ గ్రంథం, ది హోలీ బైబిల్. ఏముందో తెలుసు? అందులో నిజమైన వెలుగును గురించిన పరిచయం ఉంది. నిజంగా ఈ నిజమైన వెలుగు మనం అర్థం చేసుకుంటే, దానిని మనం పరిచయం చేసుకుంటే, దానిని మనం పూర్తిగా అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవించగలిగితే, ఆ నిజమైన వెలుగు మనలో ప్రకాశించగలిగితే, ఆ నిజమైన వెలుగు మనలో వెలగగలిగితే అప్పుడు మన జీవితం చక్కగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. చూపిస్తాను. ఆ చక్కని మాట మనం ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు పలికిన ఆ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజమైన వెలుగు దగ్గరకు వచ్చి నిజమైన వెలుగు చేత వెలిగింపబడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ మాటను జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ఏమన్నాడు చూడండి అక్కడ, ఏమన్నాడు చూడండి గ్రంథకర్త. నిజమైన వెలుగు ఉండెను అంటే ఇప్పటి వరకు మనం చూచినవి, మనం విన్నవి, మనకు పరిచయమైనవి అబద్ధపు వెలుగులు అన్నమాట, తాత్కాలికమైన వెలుగులు అన్నమాట, కొంతకాలం ఉండి మరి కొంతకాలానికి అంతరించిపోయే వెలుగులు అన్నమాట. అయితే వీటన్నిటిని పక్కకు తోసి నిజమైన వెలుగు ఉండెను. దెర్ ఈస్ ట్రూ లైట్. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు. ఈ నిజమైన వెలుగు ఎక్కడ ఉండాలి? ఎక్కడో పరలోకంలో ఉండిపోతే మనకు ప్రయోజనం లేదు. మరో లోకంలో మనకు అందనంత దూరంలో ఉండిపోతే మనకు ప్రయోజనం లేదు. ఇది లోకంలోనికి రావాలి. ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం, లోకంలో మనుషులు ఉన్నారు, లోకంలో చీకటిలో మనుషులు ఉండిపోయారు. చిన్న
చిన్ని వెలుగులనే వెలుగు అనుకుంటున్నారు, శాశ్వతం అనుకుంటున్నారు, ఇదే గొప్పది అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో చీకటిలో ఉన్న ఈ మానవులకి ఒక నిజమైన వెలుగు పరిచయం అవ్వాలి. ఈ నిజమైన వెలుగు లోకంలోనికి రావాలి. భూమి మీద మనుషులున్న ఈ లోకములోనికి నిజమైన వెలుగు రావాలి. కనుక దానిని గురించి ఏమని రాయబడిందో తెలుసా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని రాయబడింది. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన వెలుగుందా? ఒకానొక కాలంలో పుట్టి మరొక కాలంలో ఆరిపోయే అబద్ధపు వెలుగు కాదు. ఇప్పుడు నేను నిజమైన వెలుగును అర్థం చేసుకోవాలి. నిజమైన వెలుగు దగ్గరకు నేను వెళ్ళాలి. ఈ నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు మనుష్యులను వెలిగించుచున్నదా? ఈ వెలుగు నాకు పరిచయం అయిందా? ఈ వెలుగు చేత నేను వెలిగింపబడ్డానా? ఈ వెలుగు చేత నేను వెలిగింపబడి లోకానికి ఒక వెలుగుగా కనిపిస్తున్నానా? ఇది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ ఆ వెలుగు మనకు పరిచయం కాకపోతే ఇప్పుడు మనం వెలిగింపబడాలి ఆ వెలుగుతో. ఇంతకీ ఆ వెలుగేంటో, లోకములోనికి ఆ వెలుగు ఎలా వస్తుందో, మనుషులను ఎలా వెలిగిస్తుందో, వెలిగింపబడిన తర్వాత మనుషులు ఎలా వెలుగుగా మారతారో, వారి జీవితములు ఎలా వెలుగువంతంగా మారిపోతాయో ఈ పాఠంలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. నిజమైన వెలుగు ఉండెను, ఈ వెలుగు లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచుండెను. ఇంతకీ ఎవరా వెలుగు? ఎవరిని గురించి రాయబడింది ఆ పాఠ్యాంశం అంతా? పైన బాప్తిసం ఇచ్చి యోహానుని గురించి ప్రస్తావించి, ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను నిజమైన వెలుగు కాదు, నిజమైన వెలుగు ఉండెను, ఆయన లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచుండెను అని రాయబడి క్రిందికి వచ్చేసరికి ఈ వెలుగు ఎవరు 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 అనుకుంటున్నారా? ఆయనే యేసుక్రీస్తు అని యోహాను తన గ్రంథాన్ని, తన పుస్తకాన్ని ప్రారంభించాడు. మిగిలిన సువార్తికులందరూ, అనగా యోహానుతో పాటు మిగిలిన సువార్తికులు కూడా కొంతమంది ఉన్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ మిగిలిన సువార్తికులు యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావటాన్ని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇదే సువార్తికులలో ఒకడైన యోహాను ప్రత్యక్షంగా శరీరధారిగా యేసుక్రీస్తు భూమి మీదకు రావటాన్ని కాకుండా ఆయనను ఒక వెలుగుగా చూపిస్తున్నాడు. అంటే ఈయన కూడా యేసుక్రీస్తు జననాన్ని వ్రాయిస్తున్నాడు. యోహాను కూడా యేసుక్రీస్తు జననాన్ని రాస్తున్నాడు. కానీ ఈయన వ్రాసే యేసుక్రీస్తు జననం, మత్తయి, మార్కు, లూకా వ్రాసేటువంటి యేసుక్రీస్తు జననం కొంత వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. చూడండి, వారేమో ఆయన ఎలా పుట్టాడో రాశారు, ఈయనేమో ఆయన ఎలాంటి వాడుగా పుట్టాడో రాశాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడుగా పుట్టాడు ప్రపంచానికి తెలుసా ఈ విషయం? ఎందుకంటే ఈ విషయం అంతా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ వందలాది సంవత్సరాలుగా ఒక గ్రీటింగ్ కార్డులో చూసినా, ఒక చిత్రంలో చూసినా, ఒక ప్రసంగంలో విన్నా, ఎక్కడైనా ఈ సందర్భం వచ్చేసరికి, డిసెంబర్ మాసం వచ్చేసరికి ఎక్కడైనా ఎవరి నోటైనా విన్నా కానీ అందరూ బాలుడైన యేసు, కన్యమరియ, ప్రధానము చేయబడిన యోసేపు, దేవదూతలు, గొల్లలు, హేరోదు చక్రవర్తి, జ్ఞానులు, కానుకలు, వీటిని గురించి మాట్లాడుకున్నారు. కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరలా ఆ సందర్భంలో అసలు ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు జననాన్ని గురించి ఏ విధంగా మాట్లాడాలో దేవుడు తెలియజేస్తున్నాడు. యేసును ఎక్కువగా ప్రేమించిన శిష్యుడైన యోహాను యేసు జననాన్ని గురించి ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. లోకములోనికి యేసుక్రీస్తు ప్రవేశం దేనితో పోల్చబడిందో తెలుసా? ఒక వెలుగు లోకంలోనికి వచ్చింది. ఒక వెలుగు లోకంలోనికి వచ్చింది. ఎందుకు వచ్చింది లోకంలోనికి వెలుగు? కుంటివారు ఎక్కువైపోయారనో, గుడ్డివారు ఎక్కువైపోయారనో, అప్పుల బాధలతో రోజు బాధపడేవారు ఎక్కువైపోయారనో, చర్చిలు లేక ఏ చర్చికి వెళ్ళాలో తెలియక ఇంటిలో ఉండిపోయేవారు ఎక్కువైపోయారనో, నూనె సీసాలు అమ్ముకుని డబ్బు సంపాదించుకునేవారు మరి ఎలా అమ్ముకుంటారు, వారికి ఏదో ఒక వ్యాపారం చూపించాలి కదా నేను అని వారి గురించి ఆలోచించో, లేక ఖర్చీఫులు అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేవారు ఎలా బ్రతుకుతారు, మరి వారిని నేను పోషించాలి కదా, వారి నిమిత్తం నేను వెళ్ళాలి కదా అని వారిని కూర్చో, వీరెవ్వరిని కూర్చో ఆయన రాలేదంటే మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా అండి?
యేసుక్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఒక మహాభాగ్యాన్ని విడిచిపెట్టిన యేసు లోకంలో తల్లి మరీ గర్భాన ఎందుకు పుట్టాడో తెలుసా అండి? ఒక వెలుగు లోకానికి అవసరం, ఒక లైట్, ఒక దీపం. మానవులందరూ చీకటి బ్రతుకుల్లో ఉన్నారు, మానవులందరూ చీకటి కలిగిన జీవితాల్లో ఉన్నారు. కనుక అలాంటి వారందరికీ ఒక వెలుగు ఉదయించాలి, ఒక వెలుగు పరిచయం అవ్వాలి. ఈ వెలుగు ఎలాంటిది అవ్వాలి? నిజమైన వెలుగు, నిజమైన వెలుగు. ఈ వెలుగు ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే యోహాను తన గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఏమంటున్నాడు? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనుష్యులను వెలిగించుచుండెను. అంటే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఒక వెలుగుగా లోకానికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈ వెలుగును గురించి మనం ఆలోచన చేద్దాం. కొన్ని మాటలు దేవుడు రాయించినటువంటి సంగతులను గురించి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త, మరలా అదే యోహాను సువార్తలో చక్కని మాటలు దేవుడి వెలుగును గూర్చి రాయించాడు, క్రీస్తు ద్వారా పలికించాడు. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. ముందు 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఎవరింటికి ఈ వెలుగు? యేసుక్రీస్తు. లోకములోనికి వచ్చిన వెలుగు, మనుషులను వెలిగించుచున్న వెలుగు. యేసు మరలా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు రాక పరమార్థం ఏంటన్నమాట? చీకటిలో నడుచుచున్న మనుషులకు ఒక వెలుగునివ్వాలి. అదండి ఆయన రాక పరమార్థం, ఆయన రాక ఉద్దేశ్యం. నేను వీరికి ఒక వెలుగునివ్వాలి. ఈ వెలుగు కలిగిన జీవితంతో మనిషిని నేను నింపాలి. తాత్కాలికమైన వెలుగును వెలుగనుకున్నారు, అబద్ధపు వెలుగును వెలుగనుకున్నారు. కనుక వీరికి నిజమైన వెలుగును నేను పరిచయం చేయాలి. నేనే లోకమునకు నిజమైన వెలుగును అంటున్నాడు ఆయన. మరలా అదే యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే క్రీస్తు భూమి మీద జీవించినంత కాలం క్రీస్తును ఎరుగని ఆ సమాజానికి క్రీస్తు ఎవరు అంటే ఆయన ఒక వెలుగు. హీఈస్ ఎ లైట్. ఆయన ఒక వెలుగు. యేసుక్రీస్తు వెలుగు అయితే మరి ఆయన ప్రకాశమానంగా కనిపిస్తాడండి. యేసుక్రీస్తు వెలుగు అయితే చీకటి యొక్క అవసరత లేదండి. చీకటిలో మనం ఒక బల్బు వేసుకోవాల్సిన అవసరత లేదండి. చీకటిలోనికి యేసుక్రీస్తు రాగానే వెలుగుమయంగా ఉంటాడండి. ఏదో ఒక రేడియం స్టిక్కర్ వెలిగినట్టుగా యేసుక్రీస్తు చీకటిలోనికి రాగానే వెలుగుతూ ఉంటాడండి, వెలుగుమయమై ఉంటాడండి. ఆయన ఏమైనా బల్బు అండి? కాదు. ఇంతకీ ఈ వెలుగు అనే పదానికి అర్థం ఏంటి? లోకమునకు యేసుక్రీస్తు వెలుగు అన్న పదానికి, ఈ వాక్యానికి అర్థం ఏంటి? మనుషుల జీవితాలను వెలుగుమయంగా నింపటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏ వెలుగది? మీరు అనుకున్నారు కదా, మీ మాటల్లోనే అన్నారు కదా, ఒక వెలుగు వెలిగాడండి అంటే ఏం వెలిగాడేంటి? చీకట్లో వెలిగాడా? సచిన్ టెండూల్కర్ ఒక వెలుగు వెలిగాడండి తన జీవితకాలంలో. ఒకానొక పీరియడ్లో కొంతకాలం అతను ఒక వెలుగు వెలిగాడంటే చీకట్లో వెలిగాడని అర్థం కాదు. ప్రతిభను చూపించాడు, ఒకటి సాధించి చూపించాడు. ఒక రంగంలో అతడు మంచి పేరు ప్రఖ్యాతులను సాధించి చూపించాడు. దానిని కదా మనం వెలుగు అంటున్నాం, దానిని కదా మనం వెలుగని మన మాటల్లో మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు మీరు దీనిని ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, నేను లోకమునకు వెలుగును, మనుషులను వెలిగించటానికి నేను వచ్చాను అంటే ఈ వెలుగు ఎలా ఉంటుందన్నమాట? ప్రశ్నలతో కూడుకున్నటువంటి జీవితంలో సమాధానాలను ఇచ్చేటువంటి ఒక మంచి జీవితం. భక్తి ఎలా ఉండాలో తెలియనటువంటి పరిస్థితులలో భక్తికి నిర్వచనాన్ని చెప్పేటువంటి ఒక మంచి జీవితం. నీతిమంతునిగా భూమి మీద ఎలా జీవించాలో తెలియని పరిస్థితుల్లో నీతి అంటే ఏంటో నిర్వచనాన్ని చెప్పినటువంటి ఒక గొప్ప జీవితం. ఇది వెలుగుతో కూడిన జీవితం. అందుకు ఆయన పదే పదే తన చుట్టూ ఉన్న జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే ప్రధాన యాజకులు శాస్త్రులతో మాట్లాడుతున్నప్పుడు, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకమునకు ఒక వెలుగుగా వచ్చాను.
నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. లోకమునకు నేను వెలుగుగా వచ్చాను కనుక మీరు ఈ వెలుగును సంగ్రహించాలి, ఈ వెలుగును మీరు స్వీకరించాలి, ఈ వెలుగును మీరు అర్థం చేసుకుంటూ ఆ వెలుగులో మీరు నడవటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఈ వెలుగు ఎలా వస్తుంది? ఈ వెలుగు దేని ద్వారా ఇవ్వబడుతుంది? ఈ వెలుగును మనం యేసుక్రీస్తులో ఎలా సంగ్రహించగలం, ఎలా స్వీకరించగలం? ఇప్పుడు చూద్దాం. కొన్ని మాటల్లో ఆయన మరలా చెబుతున్నాడు. ఈ వెలుగు మీలోనికి ఎలా వస్తుందంటే, ఈ వెలుగు ఈ సమాజానికి లేక లోకానికి ఎలా కనిపిస్తుందంటే సత్యము ద్వారా కనిపిస్తుంది, లేక వాక్యము ద్వారా కనిపిస్తుంది అంటున్నాడు ఆయన. చూద్దాం ఆ మాటలలో దానిని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. మరలా యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నివసించుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు తమ జీవితంలో వెలుగును చూస్తారు, తమ జీవితంలో వెలుగును చూస్తారు. ఆ వెలుగుమయమైనటువంటి జీవితంలో వారు నడుస్తారు. ఇక మీదట వారికి చీకటి అంటే ఏంటో తెలియదు. ఈ వెలుగు ఎలాంటిది? ఒకనాడు పుట్టి మరొకనాడు అంతరించిపోయే వెలుగు కాదు ఇది. ఇది శాశ్వతమైన వెలుగు, నిత్యము ఉండే వెలుగు. యేసును మీరు వెంబడించినంత కాలం మీలో వెలిగే వెలుగిది. మీ జీవితకాలం అంతా మీలో ఉండే వెలుగిది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తే. ఆయన ఎంతకాలం వెలిగాడు ఆలోచించండి బాగా. భూమి మీద ఏ మనిషి అయినా జీవితకాలం అంతా వెలిగాడా? లేదని మనం మొదట ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. కానీ యేసు ఎంతకాలం వెలిగాడు? అసలు యేసు పుట్టినప్పుడే వెలుగుమయం. యేసును గుర్తించటానికి, ఆయనను కనుగొనడానికి వచ్చిన జ్ఞానులు దేనిని బట్టి వచ్చారో తెలుసా? ఆ యోదయ దేశపు బెత్లెహేము దగ్గరకు దేనిని బట్టి వచ్చారో తెలుసా? ఆకాశమందు మేము ఆయన నక్షత్రమును చూచాము. ఆకాశమందు మేము ఆయన నక్షత్రమును చూచాము. నక్షత్రం అనగానే అదొక వెలుగు, స్వయం ప్రకాశి, వెలుగును వెరజండేది. యేసు పుట్టగానే ఆకాశమందు నక్షత్రం పుట్టింది. అంటే భూమి మీదకు వెలుగు వచ్చింది అని తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైపోయింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ నక్షత్రం ఎక్కడికి దారి చూపిస్తుంది? మాకు యోదయ దేశానికి దారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మేము గ్రంథములు తెరవాలి. గ్రంథములు వెలుగును చూపిస్తాయి. గ్రంథములలో వ్రాయబడిన వాక్యం సత్యం వెలుగును చూపిస్తుంది. కనుక గ్రంథములు తెరవగానే ఎక్కడని వ్రాయబడింది? లోకమునకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎక్కడ పుడుతుందని వ్రాయబడింది? యోదయ దేశపు బెత్లెహేమా, నీవు అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును ఏలబోయేవాడు, ప్రపంచమంతటికి వెలుగుగా ఉండబోయేవాడు నీలో నుండి వచ్చును. నీవు అల్పమైన దానివి కావు. కనుక వారు ప్రయాణమై కానుకలతో ఆ వెలుగును వెంబడిస్తూ వెలుగు నిలిచిన చోటుకు వచ్చారు, వెలుగు ఉన్న చోటుకు వచ్చారు. ఆయన పుట్టుకే వెలుగుమయం, వెలుగుతో నిండినది. ఆయన లోకమునకు వెలుగును చూపించడానికి ఒక నక్షత్రం సూచనగా కనిపించింది ఆనాడు. ఆ తరువాత ఆయన జీవితం అంతా వెలుగుమయం. 12 ఏళ్లప్పుడు ఆయన చుట్టూ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మాటలు వింటూ వెలుగులో ప్రయాణిస్తున్నారు, వెలుగును కనుగొంటున్నారు. ముసలివాడైన నికోదేము ఆయన దగ్గరకు వచ్చి రాత్రి ఎందు వచ్చినా సరే వెలుగును గూర్చి మాట్లాడుతున్నాడు, వెలుగును సంగ్రహిస్తున్నాడు. ఆయనకు ఎవరు పరిచయమైనా, ఆయనకు ఎవరు ఎదురుపడినా, ఆయనతో ఎవరు మాట్లాడినా సరే వారికి ఏం కనిపిస్తుందో తెలుసా? వెలుగు కనిపిస్తుంది. ఆమె ఒక సమరీ స్త్రీయా, లేక శతాధిపత, లేక శిష్యులలో ఎవరైనా ఒక శిష్యుడా, జనసమూహములలో ఎవరైనా ఒక స్త్రీయా, ఒక పురుషుడా, ఒక బాలిక, చిన్నపిల్లల, వృద్ధుల, ఎవరినైనా మీరు చూడండి, ఆయనతో మాట్లాడగానే వెలుగు, వారి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఆయన నిరంతరము వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఇక ఆయన మరణం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వెలుగుతూనే ఉన్నాడండి. మరణం దగ్గర కూడా ఆయన వెలుగుతూనే ఉన్నాడు. సిలువ మోసుకుని వెళుతూ ఉంటే యెరూషలేము కుమార్తెలందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు, మీరెందుకమ్మా నా నిమిత్తం ఏడుస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వెలుగు నింపుతున్నాడు చూడండి. వారి జీవితాలలో ఏడుపు మానేయండి. మీరు ఏడవాలనుకుంటే మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా కోసం ఏడవకండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి, మీ పిల్లలను మీరు బాగు చేసుకోవాలి, సత్యంలోనికి మీరు అడుగు పెట్టాలి, వాక్యపు వెలుగును మీరు గ్రహించాలి. అప్పుడు కూడా వెలుగును పంచుతున్నాడు చూడండి. వేదన చెందుతున్నప్పుడు కూడా, బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా వెలుగును పంచటమే ఆయన ముఖ్యమైన పని. శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా, అమ్మా ఇదిగో యోహాను నా శిష్యుడు,
నీ కుమారునిగా స్వీకరించు. యోహాను, ఈమెను నీ తల్లిగా స్వీకరించు. అప్పుడు కూడా వెలుగును నింపుతున్నాడు చూడండి. జీవితంలో వెలుగును నింపుతున్నాడు చూడండి. చివరి దశ, ఇక చివరి మాటలు. ఇక పరలోకమందున్న తండ్రి మనసులో వెలుగును నింపటం అయితే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. తన జీవిత కాలంలో ఆయన చేసిన ప్రతి పని వలన పరలోకమందున్న తండ్రి అత్యానందభరితుడవుతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. భూమి మీద నా ప్రియ కుమారుడైన యేసు నేను పంపిన తరువాత ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు, ఒక మాదిరిగా జీవిస్తున్నాడు. ఆయన వెలుగు కలిగిన వాడు. వెలుగుమయమైనటువంటి ఆయన జీవితం ఆయన చుట్టూ ఉన్న మనుషులందరికీ వెలుగునిస్తుంది. పరలోకంలో ఉన్న తండ్రి మనసులో కూడా వెలుగును నింపుతుంది. అప్పటి వరకు తండ్రి కూడా బాధతో ఉన్నాడు. మనుషులందరూ చెడిపోతున్నారని, మనుషులందరూ చీకటిలో ఉంటున్నారని ఎంత బాధతో కూడిన మాటలు ఆయన రాయించాడో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే పూర్తి వ్యధ, పూర్తి బాధ, పూర్తి కన్నీరు, హృదయం కకావికలు అయిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రికి. చీపురుతో ఊడ్చినట్టుగా మనుషులందరూ ఊడ్చేసినంత కోపం ఆయనకు కలిగింది. మనుషులందరూ బాల్యము నుండే చెడ్డవారు, చీకటిమయం. ఎవరు దేవుని వాక్యమును తమ జీవితంలో స్వీకరించేవారు కాదు, వెలుగును స్వీకరించేవారు కాదని పరలోకమందున తండ్రి ఎన్నో పరిస్థితులలో మనుషులను గురించి అభిప్రాయపడ్డాడు. అలాంటి తండ్రికి ఎవరు కనిపించారు? ఒక వెలుగు కనిపించింది. ఒక వెలుగు కనిపించింది. చూడండి, ఒక మంచి సందర్భంలో యేసుక్రీస్తు పుట్టుకను గురించి సుమయోన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనం నుంచి, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును యెరూషలేములోనికి, దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. యేసును తన చేతులతో ఎత్తుకొని సుమయోన్ అనేటువంటి ఒక వృద్ధుడు యేసును బాల్య దశలో చూచినప్పుడు ఏమంటున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నేను ఇప్పటి వరకు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం ఈ వెలుగును చూడాలి. ఈ వెలుగును నా చేతులారా ఎత్తి పట్టుకున్నాను నేను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఇప్పటి వరకు నీవు ఇశ్రాయేలీయులకు పరిమితమైపోయావని లోకమంతా భావించింది. దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, దేవుడు యూదుల దేవుడు. మాకెప్పుడు పరిచయం అవుతాడు? ఆ మెస్సయ్య వచ్చిన తరువాత మాకు కూడా దేవుణ్ణి పరిచయం చేస్తాడు అని లోకమంతా ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఒక వెలుగుగా నీ కుమారుని లోకంలోనికి పంపించావు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయనను ఎత్తుకున్నటువంటి సుమయోను ఏమంటున్నాడు తెలుసా? అన్యజనులకు ఇప్పుడు ఒక గొప్ప వరం కలిగింది. అన్యజనులకు ఇప్పుడు ఒక మంచి వెలుగు వారికి కలిగింది. చీకటిలో ఉండిపోయిన ఈ అన్యజనులందరూ ఇప్పుడు ఒక గొప్ప వెలుగును చూస్తారు. చూడండి, అందుకే ఏమంటున్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నేను కన్నులారా చూచితిని. ఎవరిని చూచాడు? యేసును చూచాడు. సున్నతి చేయించడానికి తీసుకుని వచ్చినప్పుడు 8వ దినమున యేసును చూచాడు. యేసును చూచి పరిశుద్ధాత్మ ప్రేరణతో సుమయోను పలుకుతున్న మాటలు ఇవి. అంటే యేసు లోకానికి వచ్చిన తర్వాత మనుష్యులు లోకంలో యేసును ఎలా స్వీకరించాలన్నమాట? ఒక వెలుగుగా స్వీకరించాలండి. ఒక వెలుగుగా స్వీకరించాలండి. ఎవరిని నమ్ముకున్నావమ్మా? నేను వెలుగును నమ్ముకున్నానండి అని చెప్పగలరా? చెప్పాలి. ఎందుకు నమ్ముకున్నావమ్మా? నా చీకటి బ్రతుకులో వెలుగును నింపే యేసును నేను నమ్ముకున్నానండి అని చెప్పగలరా? చెప్పాలి. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మీ అవివేకం వలన లోకానికి ఇంకా యేసు అర్థం కాలేదు. మీకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియకపోవటం వలన లోకానికి కూడా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియకపోయింది. యేసును కూడా ఒక మత వ్యవస్థాపకుడిగా చూచింది ఈ లోకం. దానికి కారణం ఎవరు? పరిచయం చేసినటువంటి మీరే. ఎలా పరిచయం చేస్తున్నారు? అసలు మీ మాటల్లో ఏమని చెబుతున్నారు? మీ ఆలోచనలో యేసును గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మీ చుట్టూ ఉన్న ఈ సమాజానికి ఏమని తెలియజేయాలో తెలుసా? యేసుక్రీస్తు అంటే ఒక వెలుగు, ఒక లైట్. ఈ వెలుగును నేను స్వీకరిస్తే చీకటి బ్రతుకు వెలుగుమయం అవుతుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అన్యజనులకు దేవుని చూపించడానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఇశ్రాయేలుకు ఒక మహిమగా వచ్చాడు.
ఇది కదా యేసును గురించి లోకానికి తెలియవలసినటువంటి సంగతి. అంటే యేసును మీరు నమ్మటం అంటే అర్థం ఏంటన్నమాట? వెలుగును స్వీకరించటం, వెలుగును నమ్మటం, వెలుగును అర్థం చేసుకోవటం, మీ జీవితంలోనికి వెలుగును ఆహ్వానించటం. ఒక వెలుగు వెలిగి ఆరిపోవటానికి కాదు, నిరంతరము వెలగటానికి, నిరంతరం వెలగటానికి. ఎంత గొప్పవారిగా మనలను మారుస్తున్నాడో చూడండి. నిరంతరము వెలిగే ఆ దమ్ము, ధైర్యం, సత్తా ఈ ప్రజలలో ఎవరికైనా ఉందా? నిరంతరము వెలిగేటువంటి సత్తా లేదండి. క్రీస్తును కలిగిన వాడికి మాత్రమే ఆ ధైర్యం ఉంది. క్రీస్తును కలిగిన వాడికి మాత్రమే ఆ జీవపు వెలుగు పొందే అవకాశం ఉంది. అది నిరంతరము ఉండే వెలుగు, నిరంతరము ఉండే వెలుగు. మరో చక్కని మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన ఒక చక్కని మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వెలుగును గూర్చి ఆయన ఏమంటున్నాడు చూడండి. దేనిని గూర్చి వెలుగుని చెప్పాలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. దేనికి? వెలుగును నింపటానికి. వెలుగును నింపటానికి సముద్ర తీరమందలి ప్రాంతముల యొద్దకు ఆయన వెళ్ళాడు. అక్కడ కాపురం ఉన్నాడు. తన జీవనాన్ని సంపాదించుకోవటానికి కాదు, తన బ్రతుకును కొనసాగించుకోవటానికో, తన శరీరాన్ని పోషించుకోవటానికో, భూమి మీద కాలమును వెళ్ళబుచ్చుకోవటానికో కాదండి. కాదు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతముల యందు నేను ఉండాలి, ఎక్కడ నివసించాలి అని ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్న వారికి నేను వెలుగును ఇవ్వాలి, వెలుగును చూపించాలి. ఈ భూమి మీద మనుషుల పల్లె నుంచి పట్టణం వెళ్తున్నారంటే జీవనోపాధి కోసం వెళ్ళిపోతున్నారని అర్థం. పట్టణం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నారా అంటే అర్థం జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారని అర్థం. ఇక్కడ కళాశాలలు అయిపోయిన తర్వాత మరో కళాశాలకు వెళ్ళిపోతున్నారంటే చదువును బాగా ఇంకా పెంచుకోవాలని అక్కడికి వెళ్ళిపోతున్నారని అర్థం. మనిషి ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడన్నా, మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నాడన్నా కారణం ఏంటి? శరీర సంబంధమైన బ్రతుకులో ఏదో ఒక దానిని అతడు అవకాశంగా మలుచుకుని దానిని బట్టి అతడు వెళుతున్నాడు. కానీ యేసు ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతం యందు కాపురం ఉండటానికి వెళ్తున్నాడంటే దేనికోసం వెళ్తున్నాడో తెలుసా? క్రింది చూడండి, ఎందుకు వెళ్తున్నాడో మీకు అర్థమవుతుంది. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించి గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. అంటే అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కరెంటు లేదనా, దీపం లేదనా, గవర్నమెంట్ సరిగ్గా విద్యుత్ శక్తిని ఇవ్వటం లేదనా? కాదు. కాంతులునే పట్టణాలలో ఉన్నా, తమ ఇల్లంతా కాంతివంతంగా ఉన్నా జీవితంలో కాంతి లేదు, బ్రతుకులో వెలుగు లేదు. అవునా కాదా? ఎన్నో పట్టణాలను ఈరోజు మీరు చూడండి. పట్టణాలన్నీ మనం చూస్తున్నప్పుడు, రాత్రి వేళ పట్టణాలను మనం చూస్తున్నప్పుడు కాంతులునే పట్టణాలు, పెద్ద పెద్ద లైటింగ్లు, పెద్ద పెద్ద హోర్డింగ్లు. అసలు రాత్రి వేళ కూడా పగటి వేళ అన్నట్టుగా మైమరిపించే వెలుగు ఆ పట్టణంలో మనకు కనిపిస్తుంది. కానీ పట్టణంలో ఉన్న మనుషుల జీవితాలైతే, ఆ వెలుగులో సంచరిస్తున్న మనుషుల జీవితాలైతే చీకటిలోనే ఉన్నాయి. మత్తు పదార్థాల బానిసైపోయినటువంటి వాడొకడు, మద్యానికి బానిసైపోయినటువంటి వాడొకడు, తన జీవిత కాలంలో ఏం చేయాలో తెలియక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడొకడు, ఒక గమ్యం లేక లక్ష్యం లేక తన జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నవాడు మరొకడు. చీకటిమయం, వెలుగు లేదు. వెలుగున్న ప్రాంతాలలో నివసిస్తున్న మనుషులలో వెలుగు లేదు. కనుక యేసు ఏమంటున్నాడు తెలుసా? జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించి గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. అంటే ఎవరిని చూచారు? అక్కడ కాపురం ఉండడానికి వెళ్ళిన యేసును చూచారు. తర్వాత మాట, మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. అంటే యేసు వెళ్ళినప్పుడు వారికి వెలుగు ఉదయించింది. అనగా యేసు వాక్యం చెప్పటానికి అక్కడికి వెళ్ళాడన్నమాట. యేసు చుట్టూ వెలుగుంటుందని కాదు, యేసు వెళితే ఏదో మన కంటికి కనిపించి వెలుగు కనిపిస్తుందని కాదు.
ఒక సముద్ర తీర ప్రాంతానికి, గలిలీ ప్రాంతానికి, మరణఛాయ గల ప్రదేశానికి, జెబూలూను నఫ్తాలి ప్రదేశములకు ఈయన వెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? అక్కడున్న ప్రజలకు బొత్తిగా దేవుని మాటలు తెలియవు, దేవుని వాక్యం తెలియదు. లేఖనానుసారముగా తమ జీవితమును గడుపుట మనుషులకు తెలియదు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో నిక్షిప్తమైన మీ జీవిత గమ్యం, మీ జీవిత లక్ష్యం తెలియదు. కనుక నేను అక్కడికి వెళ్ళి కాపురం ఉండి వారికి దేవుని వాక్యం చెప్పాలి అనుకుంటున్నాడు యేసుక్రీస్తు. దానిని బట్టి ఒక వాక్యం నెరవేరింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు దానిని బట్టి నెరవేరాయి. అందువలన వెంటనే సువార్తికుడు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? యేసు అక్కడికి వెళ్ళి కాపురం ఉండటం వలన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతమునకు వెలుగు ఉదయించిననే మాట ఈయన ద్వారా నెరవేరింది. క్రింది మాటలు చూడండి. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడు చూడండి. యేసు వెలుగును ఎలా ఇస్తున్నాడో చూడండి. ఆ ప్రాంతములలో వెలుగు ఎలా నింపుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి వెలుగు ఎలా ప్రసరింపబడుతుందో, మనుషుల జీవితములలోనికి వెలుగు ఎలా వెళుతుందో, మనుషులు వెలుగువంతమైన జీవితములను ఎలా కలిగి ఉండగలుగుతారో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అంటే వెలుగునివ్వ మొదలుపెట్టెను అని అర్థం. యూనివర్సల్ స్టార్, ఈ విశ్వానికి వెలుగు ఎక్కడికి వెళితే అక్కడ వెలుగు ప్రసరిస్తున్నాడు. ఈ వెలుగును ఎలా ఇస్తున్నాడు? వాక్య ప్రకటన ద్వారా ఇస్తున్నాడు. అంటే దేవుని మాటలను ప్రజలలో ప్రకటించినప్పుడు, దేవుని మాటలను ప్రజలకు వివరించినప్పుడు వారిలో వెలుగు ఉదయిస్తుందండి, వారికి వెలుగు కనిపిస్తుందండి, వారి జీవితం వెలుగువంతమైనదిగా మారుతుందండి. వాక్యమే తెలియకపోతే, అసలు దేవుడు నిన్ను గూర్చి ఏమనుకున్నాడో నీకు తెలియకపోతే, ఎందు నిమిత్తం ఈ భూమి మీద దేవుడు ఇంకా నిన్ను బ్రతికిస్తున్నాడో నీకు అర్థం కాకపోతే, నీ బ్రతుకు చీకటిమయం కాదా? ఎలా బ్రతకాలో నీకు తెలియనప్పుడు, ఎందుకు బ్రతకాలో నీకు అర్థం కానప్పుడు నీ బ్రతుకు ఇంకా చీకటిమయం కాదా? అవును, చీకటిమయమే. అప్పుడు ఆ చీకటిలో వెలుగు కావాలంటే, వెలుగువంతమైనదిగా జీవితం మారాలంటే నీ దగ్గరకు దేవుని వాక్యం రావాలి, నీ చెవిన దేవుని వాక్యం పడాలి, నీ హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలి. ఆ వాక్యము నీ జీవితమును మార్చాలి, మారు మనసు కలిగించేటట్టుగా ఈ వాక్యము నీలో ఫలము తీసుకుని రావాలి. అప్పుడు నీ జీవితం వెలుగువంతమైనదిగా మారుతుంది అంటున్నాడు చూడండి. వెలుగువంతమైనదిగా మారుతుంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటురి. అంటే ఎవరి జీవితములలో అయితే యేసుక్రీస్తు అనే వెలుగు ఉదయించలేదో వారందరూ చీకటి కలిగిన జీవితములు కలిగిన వారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటురి. తర్వాత ఇప్పుడైతే ఆ వెలుగును మీరు స్వీకరించగలిగితే, ఆ వెలుగు మీకు అర్థమైతే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎన్నో సమస్యలకు ఇప్పుడు మీకు సమాధానములు దొరుకుతాయి. ప్రభువు మీలో ఉదయించినప్పుడు, ఒక ప్రాంతానికి ప్రభువు వెళితే ప్రాంతమంతటిని బట్టి దేవుడు ఎంత పొంగిపోతూ రాయించాడు చూసారా? జెబూలూను, నఫ్తాలి, గలిలయ వీరందరూ మరణఛాయల్లో ఉన్నారు, మరణానికి చేరువైపోయారు. అలాంటప్పుడు యేసు వారి దగ్గర కాపురం ఉండటానికి వెళ్ళినప్పుడు, యేసు వారి దగ్గర నివసించినప్పుడు, యేసు వారికి వాక్యం చెబుతున్నప్పుడు వారికి వెలుగు ఉదయించను. అంటే మంచి అవకాశం ఆ ప్రాంతంలో ఉన్న వారికి దొరికింది. మీరు పూర్వమందు చీకటి ఏంటది? ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే వెలుగును మీరు కనుగొన్నారో మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు అనగానే ఏమంటే యేసుక్రీస్తును నమ్మమంటున్నారు, యేసుక్రీస్తును స్వీకరించమంటున్నారు, యేసుక్రీస్తు మా జీవితాలకు వస్తే వెలుగు అంటున్నారు. ఏమంటే ఇది ఏమైనా బలవంతమా? కాదు. ఇది ఒక మంచి సూచన. ఈ వెలుగు మీ జీవితంలో ఉదయించినప్పుడు ఎవరికి లాభం? ఎవరి వలన ఎవరికి లాభం? మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మీ వలన మీకే లాభం. మీ జీవితంలో వెలుగు ఉదయించటం వలన ఎవరికి లాభం చెప్పండి? మీకే కదా. మొట్టమొదటి లాభం మీకే, ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న సమాజానికి. ముందు మీకే లాభం కావాలి.
అందువలన ఆ ఫలం ఎలా ఉంటుందో, ఆ లాభం ఎవరికి ఎలా కలుగుతుందో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు చెబుతున్నాడు. మీరు పూర్వమందు చీకటి ఉన్నప్పుడు, చీకటి బ్రతుకును కలిగి ఉన్నప్పుడు మీకు వెలుగంటే ఏంటో తెలియదు. ఇప్పుడు వెలుగును మీరు చూచి ఉన్నారు గనక వెలుగులోనికి మీరు వస్తే, వెలుగును మీరు స్వీకరిస్తే ఆ వెలుగు ఫలితం ఏంటో తెలుసా? చూడండి, ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. అన్ని విషయములలో మంచితనం, అన్ని విషయములలో మంచితనం. మీరు తల్లిదండ్రులకు కుమారులా అయితే ఆ విషయంలో మంచితనాన్ని మీరు కలిగి ఉంటారు. మీరు భార్యాభర్తల, భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య విషయంలో మంచితనాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక స్కూల్కి వెళ్తున్నారా, లేక ఒక కార్యాలయానికి వెళ్తున్నారా, లేక ఒక వ్యాపారం చేస్తున్నారా, లేక పనిపాట్లలో ఉన్నారా, ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయమందు మీరు మంచితనమును కలిగి ఉంటారు. ఎప్పుడు? యేసును మీరు కలిగి ఉన్నప్పుడు. ఏమంటే యేసును కలిగి ఉంటే మంచితనం ఎలా కలిగి ఉంటాం? యేసులో ఉన్నదంతా మంచితనమే కనుక. ఆయన పరునికి కీడు చేయొద్దన్నాడు, శత్రువును కూడా ఆయన ప్రేమించమన్నాడు, తన జీవితంలో దానిని చేసి చూపించాడు. మీ తండ్రి కొరకు మీరు ఎలా బ్రతకాలో నిరూపించాడు, చెప్పాడు, దానిని ప్రకటించాడు, దానిని గ్రంథస్థం చేయించాడు. అందులో ఎక్కడైనా కీడు ఉందా? అందులో ఎక్కడైనా దోషం లేక నేరం ఉందా? ఈ విధంగా యేసును నమ్మటం వలన ఈ సమాజానికి లేక నాకు నేను కీడు చేసుకుంటానని ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు యేసును పరిత్యజించవచ్చు, యేసును విసర్జించేయచ్చు. బలవంతం ఎక్కడుంది? కానీ ఈ వెలుగును గూర్చి మీరు నిజంగా అర్థం చేసుకుంటే మీరు ఆ మాట అనలేరండి. ఎందుకంటే వెలుగు యొక్క ఫలితం ఎలాంటిది అనుకుంటున్నారు? అసలు యేసుక్రీస్తుకు వెలుగనే మాట ఎందుకు పోలికగా ఇవ్వబడింది అనుకుంటున్నారు? ఆ వెలుగు సమస్త విధములైన మంచితనముతో కూడుకున్నది. అన్ని విషయములలో మంచితనంగా ఉండాలంటే, అన్ని విషయములలో నేను గొప్పవానిగా ఉండాలంటే నేను కొంతకాలం వెలగవలసిన వాడను కాదు, నిరంతరం వెలగాలి అంటే మంచితనాన్ని నాలో నివసింపజేసుకోవాలి, ఆ వెలుగును నాలో నివసింపజేసుకోవాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. మీరు నీతిమంతులవుతారు, మీరు సత్యవంతులవుతారు. మీరు నిజముగా క్రీస్తును వెంబడించి వారైతే మీరు అన్ని విషయములలో నీతిమంతులు, సత్యవంతులు, మంచివారు. తర్వాత మాట, కనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనుడి. మీ దేవుడికి మీరు భక్తులుగా ఉండాలనుకుంటున్నారు, మీ దేవునికి ఏది ఇష్టమో అది మీరు ఇవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మీ జీవితాన్ని వెలుగుతో నింపి ఆ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. అంతే తప్ప ఏదో ఒక చిన్న బుడ్డి, ఆ బుడ్డిలో నూనె, ఆ బుడ్డి నూనెలో చిన్న కొవ్వొత్తి లేక ఒత్తి వెలిగించి ఆ వెలుగును దేవునికి ఇవ్వటం ఏంటండి? నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. మీ జీవితాన్ని నిరంతరం వెలిగించాలని ఆయన కోరుకుంటుంటే మీరు ఆయనకు చిన్న దీపాన్ని ఇచ్చి లేక చిన్న కొవ్వొత్తినిచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారేంటండి? మీ జీవితాన్ని ఇంకా చీకటిలో ఉంచుకుంటున్నారేంటండి? క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఇంకా అర్థం చేసుకోలేదు ఈ మాట. ఒక క్రొవ్వొత్తి తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర ఇచ్చి మనం వచ్చేద్దామా? దేవునికి ఆ వెలుగు కావాలా? క్రొవ్వొత్తి వెలుగు దేవునికి కావాలా? ఒక ప్రమిద వెలుగు దేవునికి కావాలా? నో నో, దేవుడు ఎప్పుడు ఆ వెలుగును అడగలేదు. మరి ఏమన్నాడు? పరలోకమందు నా దగ్గర ఒక వెలుగు ఉంది, ఆ వెలుగును మీ దగ్గర పంపించాను నేను. పరలోకమందు నా దగ్గర నిరంతరం వెలిగే ఒక వెలుగు ఉంది, ఆ వెలుగును మీ దగ్గరకు పంపించాను నేను. పాప భూయిష్టమైన ఈ ప్రజల మధ్యకు నేను నా వెలుగును పంపించాను. ఆ వెలుగు వచ్చి ఏం చేసింది? అందరినీ వెలిగించుకుంటూ 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 మనుషులనే క్రొవ్వొత్తులుగా మార్చేశాడు యేసుక్రీస్తు. మనుషులనే దీపాలుగా మార్చేశాడు యేసుక్రీస్తు. అప్పటి వరకు చేపలు పట్టుకుంటూ చేపల పట్టడమే తన జీవితం, చేపల పట్టడమే తన బ్రతుకు అనుకుంటున్న ఒక పేతురు జీవితంలో యేసుక్రీస్తు వచ్చి వెలుగును నింపి, నీవు మనుషులను పట్టే జాలరువయ్యా, చేపలు పట్టే జాలరుగా ఉండకూడదుక. చేపలను పట్టే జాలరువి కాదు, ఇక మీదట మనుషులను పట్టే జాలరువి. అంద్రయ్య నీవు కూడా, యాకోబు నీవు కూడా, యోహాను నీవు కూడా. నీవు సుంకం వసూలు చేసుకోవటం కాదు మత్తయి, నీవు వచ్చి నన్ను వెంబడించాలి. లేవి నీవు వచ్చి నన్ను వెంబడించాలి. తోమా, బర్తలోమయి మీరు వచ్చి నన్ను వెంబడించాలి. 70 మంది మనుషులారా మీరు వచ్చి నన్ను వెంబడించాలి. మార్తా, మరియ, ఇంకా ఎందరో మంది స్త్రీలు, మీరందరూ దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా వచ్చారు భూమి మీదకి. వేటినో మీ జీవితం అనుకుంటూ ఆ జీవితంలో మీరు మునిగిపోయి చీకటితో కలిగిన బ్రతుకును మీరు కలిగి ఉండకండి. మనుషులు ఈరోజు చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిలోనే ఇంకా జీవించాలనుకుంటున్నారు, చీకటి సంబంధమైన కార్యక్రమాలలో ఇంకా అలవాటు పడిపోయి అందులోనే ఉండిపోతున్నారు. ప్రియమైన వారులారా, మీ మంచి కోసం దేవుడు రాయించిన మాటలు, చెప్పిస్తున్న మాటలు.
మీ జీవితాలలో వెలుగు నింపటం వలన మీకే మంచిది, అది మీకే శ్రేయస్కరం, మీకే లాభం. ఆ తర్వాత మీ వలన చుట్టూ ఉన్న సమాజానికి మంచిది. దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దానిని మీరు పరీక్షిస్తే ఆ పరీక్షలో మీరు ఏం తెలుసుకుంటారో తెలుసా? మేమే ఒక కొవ్వొత్తిగా మారిపోవాలి, మేమే వెలుగునిచ్చి వారముగా మారిపోవాలి. చీకటికరమైనటువంటి ఈ బ్రతుకులు కలిగిన మనుషుల మధ్యలోనికి మేము వెళ్ళినప్పుడు, మా నోరు విప్పినప్పుడు వారికి జీవపు మాటలు చెప్పే వెలుగుగా మేమే మారాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. దానిని ప్రభువు కోరుకున్నాడు. ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు దానిని ఇవ్వండి, వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఒకవేళ ఎవరైనా మీ చుట్టూ ఉన్న వారిలో నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉన్నారా? క్రీస్తును అడ్డు పెట్టుకుంటూ అంధకార క్రియలలో ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలి? ఖండించాలి, ఖండించాలి. క్రిస్మస్ సీజన్ రాగానే అందరూ మార్కెట్ చేసుకుంటారు. కొన్ని స్టార్స్, చిన్ని నక్షత్రాలను అమ్ముకుంటారు బయట ఫ్యాన్సీ కొట్లో. ఈ ఫ్యాన్సీ షాపులో అమ్మినటువంటి స్టార్ ఒకటి తెచ్చేసుకుని మన ఇంటి దగ్గర పెట్టుకుంటాం. ఎంతకాలం పెట్టుకుంటాం? డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు. ఆ తర్వాత పెట్టుకున్నారనుకోండి, కరెంట్ బిల్లు పగిలిపోతుంది. 1 నెల మాత్రమే, ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 1 month. అంటే మీ దగ్గర మీరు పెట్టుకుని ఈ చిన్ని స్టార్ కూడా ఎంతకాలం అన్నమాట? ఎంతకాలం వెలుగుతుందన్నమాట? 1 నెల. మీరు నిజంగా ఏమండి, నేను ఈ స్టార్ పెట్టి క్రీస్తును ప్రకటిస్తున్నాను అనేటువంటి మనసు మీలో ఉంటే మీ జీవితకాలం అంతా వెలిగించండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను. వెలిగించగలరా? మీ జీవితకాలం అంతా మీ ఇంటి మీద స్టార్ వెలిగించండి. డిసెంబర్ వస్తేనేనండి స్టార్ గుర్తొస్తుంది. డిసెంబర్ వస్తేనైనా స్టార్ గుర్తొస్తుంది. దేవుడు చెప్పిన స్టార్ ఇది కాదండి, దేవుడు కోరుకున్న స్టార్ ఇది కాదండి. మీరు స్టార్గా మారాలని ఆయన చెబుతుంటే, తన కుమారుని ఒక యూనివర్సల్ స్టార్గా భూమి మీదకి పంపించి ఆయన మన దగ్గరకు ఆయనను పంపించి మన జీవితాలలో వెలుగును నింపుతుంటే, మీరేంటండి దేవునికి ఒక చిన్న స్టార్ చూపిస్తున్నారు? దానిని కూడా ఒక 30 రోజుల పాటు వెలిగిస్తున్నారు, ఆ తర్వాత ఆర్పేస్తున్నారు, మడతెట్టేస్తున్నారు, మూల పెట్టేస్తున్నారు. తప్పు కదండి. ఇలాంటి దానిని ఏం చేయాలి? నేను ఖండించాలి వద్దా? నిజమైన వెలుగును తెలిసిన నేను ఈ అబద్ధపు వెలుగును ఖండించాలి. ఖండించమని దేవుని వాక్యం చెప్పింది. అదేంటండి, ఏదో మాకున్నటువంటి భక్తి చొప్పున ఒక చిన్న స్టార్ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు ఖండించేస్తే ఎలా అంటే? దేవుని వాక్యం ఖండించమని చెప్పింది. ఒకవేళ నిజంగా మీరు దేవుని యందు భక్తి కలిగి క్రీస్తును ప్రకటించుడిగా పెట్టుకున్నారనుకుంటే గనక జీవితం అంతా పెట్టండి. కరెంటు పోతే ఆగిపోవాలంతే. కరెంటు ఉన్నంతకాలం అది వెలగాలి. వెలిగించగలరా? వెలిగించండి. అప్పుడు మీలో ఉన్న భక్తి నేను ఒప్పుకుంటాను. ఏది? ప్రియులారా, దేవుడు కోరుకున్న ఈ వెలుగు నిజమైన వెలుగు, అబద్ధపు వెలుగు కాదు. కరెంటు పోతే, బల్బు మాడిపోతే, అది పాడైపోతే పోడిపోయే వెలుగు కాదు. అసలు ఎవరు ఆర్పలేని ఒక గొప్ప నిజమైన వెలుగును మీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందుకే అసత్యకరమైన ఆ బోధనలో నుంచి, ఆ పద్ధతులలో నుంచి మీరు బయటకు వచ్చేయండి. మీరు వాటిని ఖండించి వాటిలో నుండి బయటకు వచ్చేయండి. ఇప్పుడు మీరేం చేయాలో చూడండి. 12వ వచనం, ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఈ విషయాలన్నీ ఎప్పుడు ప్రత్యక్షపరచబడతాయి? దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు, దేవుని వాక్యం వెలుగులోనికి వీటన్నిటిని తీసుకుని వచ్చినప్పుడు. వెలుగు నిజంగా మీ దగ్గరకు వచ్చిందంటే చీకటి క్రియలన్నీ ఆ వెలుగులో ప్రత్యక్షపరచబడతాయి. ఇది చీకటి, ఇవన్నీ ఖండించబడతాయి. ప్రియులారా, అందుకే ఆ వెలుగు యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి. క్రింది మాట చూడండి, ఏమంటున్నాడు? ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. ఎవరైతే ఖండిస్తారో, ఎవరైతే మీకు బుద్ధి చెబుతారో, ఎవరైతే మిమ్మల్ని సన్మార్గంలోకి తీసుకుని వస్తారో, ఎవరైతే మీకు నిజమైన వెలుగును మీకు పరిచయం చేసి మీ జీవితంలో నిరంతరము మీరు వెలిగే నిజమైన వెలుగును మీకు ఇస్తారో, వారే అసలైన వెలుగును మీ దగ్గరికి తీసుకుని వచ్చిన వారు. ఎవరైతే ప్రత్యక్షపరిచారో, ఎవరైతే రహస్యమందు జరిగించే మీ పాపపు క్రియలను వెలుగులో చూపిస్తున్నారో, వారే వెలుగును ప్రచురిస్తున్నట్టు. ప్రత్యక్షపరిచినది ఏదో అదే వెలుగు. తర్వాత మాట, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. ఇంకా ఎంతకాలం నిద్రపోతారు? ఎన్ని క్రిస్మస్లు నిద్రపోతారు మీరు? వెలుగు నింపుకోరా? మీ జీవితాన్ని వెలుగుమయంగా చేసుకోరా? ఈ లోకానికి వెలుగుమయంగా మీరు ప్రకటించరా?
దేవుని వాక్యాన్ని అందించరా? మీరు ఆ నిద్రలో నుంచి మేలుకోవాలి. ఇక నిద్రలో నుంచి మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇంకా చనిపోయిన వారుగానే ఉండిపోతారా? ఇంకా నిద్రపోయిన వారుగానే ఉండిపోతారా? మేల్కోండి. ఆ మృతుల్లో నుండి తిరిగి లేవండి, జీవము కలిగి తిరిగి లేవండి. క్రీస్తు మీ మీద ప్రకాశించే ఆ క్షణాలు వచ్చేసాయి. నిజమైన వెలుగు మీకు పరిచయం అయిపోయింది. నిజమైన వెలుగు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ వెలుగు ప్రకారం మీరు జీవించాలి. ఆ వెలుగుతో పాటుగా మీరు మీ జీవితాన్ని కొనసాగించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి ఏమంటున్నాడు ఆయన. మంచి మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. యూనివర్సల్ స్టార్. విశ్వమంతటికి వెలుగు ఆయనే. ప్రపంచమంతటికి వెలుగు ఆయనే. ప్రపంచం గుర్తించిన వెలుగు ఆయనే. మేము మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అంటే దుర్నీతి ఎంత మాత్రము లేదు, అసత్యం ఎంత మాత్రము లేదు, అవినీతి ఎంత మాత్రము లేదు, పాపము ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఓ మనుషులారా, దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. ఏమని? వెలుగు దగ్గరకు రండి. మీ జీవితంలో చీకటిని త్రోలివేసి వెలుగు దగ్గరకు రాని దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మేము ఆయనతో సహవాసం కలిగి ఉన్నామండి, మేము ఆయన భక్తులమండి అని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారా? ఇంకా చీకటి కార్యక్రమాలను ఇంకా జరిగిస్తున్నారా? ఖండింపబడే వాటిని ఇంకా మీ జీవితంలో కొనసాగిస్తున్నారా? అయితే బహుపరాక్, జాగ్రత్త పడండి. మీరు ఆయనకు భక్తులను చెప్పుకుంటూ చీకటిలో నడవడానికి వీలు లేదు. భక్తిహీనులను చెప్పుకుంటే చీకటిలో నడిచిన ఒక అర్థం ఉంది. భక్తులు అని చెప్పుకుంటూ మేము దేవునికి వినయ విధేయతలతో భక్తులమండి అని చెప్పుకుంటూ ఇంకా చీకటిలో నడుస్తారా? అన్యాయం జరిగిస్తారా? అక్రమం చేస్తారా? మద్యపానాసక్తులుగా ఉంటారా? వ్యభిచారులుగా ఉంటారా? దొంగలుగా ఉంటారా? చోరులుగా ఉంటారా? పొరుగు వారిని ప్రేమించలేని అసక్తులుగా ఉంటారా? ప్రియమైన వారలారా, ఇన్ని రుగ్మతులతో మనిషి బాధపడుతున్నా, ఇన్ని రుగ్మతులు కలిగి చీకటిలో మనిషి జీవిస్తున్నా పైకి మాత్రం ఏం చెప్పుకుంటున్నాడు? నేను భక్తుడిని, నీతిమంతుడిని చెప్పుకుంటున్నాడు. నీవు భక్తునివైతే ఎందులో నడవాలి? నువ్వు వెలుగులో నడవాలి. నీవు దేవునికి భక్తునివైతే, నీ తండ్రికి నీవు కుమారునివైతే నీవెక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. వెలుగువంతమైన జీవితం నీలో ఉండాలి. ఏది? ప్రపంచ జనాభా చూడండి, వారు చేసే అకృత్యాలు చూడండి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడండి, వార్తలు వినండి. ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. ఏంటి వార్త? ఘోరం, ఒక నేరం, ఒక దుర్మార్గం. ఎన్నో విషయాలలో మనిషి ఒక పశువుగా మారిపోయాడు, ఒక జంతువుగా మారిపోయాడు. కానీ పైకి మాత్రం నేను భక్తుణ్ణి. నీవు భక్తుడు అయితే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? వెలుగువంతమైనదిగా ఉండాలి. ఎందుకు పాపం చేస్తున్నావు? ఎందుకు నీ పొరుగువాడిని నీవు అన్యాయం చేస్తున్నావు? అక్రమంగా దోచుకుంటున్నావు? నరహత్య చేయడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? చూసారా? అందుకే ఆ మాటలు రాయబడ్డాయి చూడండి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనతో సహవాసము కలిగిన వారమని చెప్పుకుంటున్న మీరు వెలుగులో నడవకపోతే మీలో సత్యం లేదు, మీరు సత్యమును ఆశ్రయించిన వారు కాదు అంటున్నాడు. క్రింది మాట 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గత పాపములన్నిటిలో నుండి, ఆ చీకటి బ్రతుకులో నుండి నేను వెలుగులోనికి రావాలని మీరు ఆశ్రయిస్తున్నారా? మీరు దానిని కోరుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఆ వెలుగులోనికి మీరు రండి. ఆ వెలుగులో మీరు ఉన్నప్పుడు, మీ జీవితం అంతటిని మీరు మార్చుకున్నప్పుడు, మారు మనసు కలిగి ఉన్నప్పుడు, సువార్తను నమ్మినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. మరలా పాపం చేయటానికి కాదు, మరలా పాపం చేయడానికి ఇది అవకాశం కాదు. మీరు నీతిమంతులుగా ఉండటానికి ఇదొక అవకాశం. మీరు పవిత్రులుగా మారడానికి ఇదొక మార్పు, ఇదొక ఘట్టం. ప్రియమైన నా స్నేహితులారా, సోదర సోదరీమణులారా, మంచి నిర్ణయంతో మీరు ఆలోచన చేయండి.
యూనివర్సల్ స్టార్ మనకి ఏమని నేర్పిస్తున్నాడు? నిజమైన వెలుగు మనకి ఏమని చెబుతున్నాడు? మీరు వెలుగులో నడవాలి, అన్యోన్య సహవాసం కలిగిన వారై వెలుగులో నడవాలి, సత్యమును ప్రేమించాలి, వాక్య సంబంధమైన జీవితములను కలిగి ఉండాలి. మీ జీవితం ఎలా ఉండాలో వాక్యం చెప్పాలి, ఆ వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. తర్వాత మాటల్లో చూడండి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, లేదంటే నేను వెలుగులోనే ఉన్నాను, లేదంటే నేను దేవునికి భక్తుడిని, లేదంటే నేను దేవునికి ఎంతోమంది ఇచ్చేస్తున్నాను, లేదంటే నేను దేవుని కోసం ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నాను అనుకుంటున్నారా? వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ మీ సహోదరులను మీరు ప్రేమించలేకపోతే మీరు ఇంకా చీకటిలో ఉన్నవారే. సహోదరులను ప్రేమించడం అంటే ఏంటండి? నా స్నేహితులను ప్రేమించటమా? నా కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారందరిని ప్రేమించటమా? వారందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టటమా? నా ఇరుగుపోరు వారందరితో సఖ్యతగా ఉండటమా? వీటన్నిటితో పాటుగా సహోదరులు ప్రేమ అంటే ఏంటో బైబిల్ చెప్పిందండి. వీటన్నిటితో పాటుగా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ సామాన్యమైనవి, ఇవన్నీ మొదటి మెట్టు. కానీ సహోదరులను ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? సహోదరుల యొక్క జీవితంలో వెలుగును నింపటమే సహోదరులను ప్రేమించటం. మీ జీవిత కాలంలో మీకు అత్యంత విలువైనదేది ఈ వెలుగే కదా, దీనిని మించినదేది లేదు కదా. ఈ విలువైన దానిని మీ సహోదరులకు మీరు ఇవ్వరా? అదేనండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అంటే. నీవుతోనే రొట్టె ముక్క ఇవ్వటం కాదు, నీ దగ్గర ఉన్న బట్ట ముక్క ఇవ్వటం కాదు. ఇవన్నీ చిన్ని విషయాలు, ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు. అయితే దీనిని మించిన సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది, ప్రేమతో కూడిన సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది. అదేంటనుకుంటున్నారు? మీరు వెలుగులో నడవాలి, ఆ వెలుగును మీ సహోదరులకు పంచి ఇవ్వాలి, ఆ వెలుగును మీ సహోదరులకు మీరు అందచేయగలగాలి. ఒక వ్యక్తి జీవితంలో వెలుగు నిండాలంటే కోట్ల రూపాయలు ఇచ్చిన వెలుగు నిండదండి. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు కలిగిన వారు కూడా ఈరోజు చీకటి బ్రతుకుల్లో ఉన్నారు. ఎందరో డబ్బును ఆశ్రయించిన వారు, అధికారాన్ని ఆశ్రయించిన వారు తమ తప్పటడుగుల వలన అన్నిటినీ పొందినా గానీ చీకటి బ్రతుకులలోనికి వెళ్ళిపోయారు. దావూద్, ఇబ్రహీం ఇప్పటికీ కనిపించలేదు. చీకటి బ్రతుకు ఇప్పటికీ కనిపించలేదు. కనిపిస్తే అరెస్ట్ చేసేస్తారు, కనిపిస్తే శిక్ష విధిస్తారు. అందుకే కనిపించకుండా పోయాడు, అండర్ గ్రౌండ్ లోనికి వెళ్ళిపోయాడు. అందరూ దావూద్, ఇబ్రహీం అనే పేరు మాట్లాడుకుంటారు తప్ప, అతను ఎప్పుడో చిత్రం చూస్తారు తప్ప, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదండి. ఎందుకంటే చీకటి బ్రతుకు. మీ జీవితాలలో ఒక రంగు నోటు ఇచ్చినా, మీకేదో చిన్న పదవి ఇచ్చినా, మీకేదో చిన్న అందాన్ని ఇచ్చినా, ఇది కాదండి మీ జీవితంలో వెలుగంటే. నిజమైన వెలుగు మీకు తెలియదండి. అందుకే ఆ వెలుగును మీరు అపార్థం చేసుకున్నారండి. తప్పుడు ఆలోచనలో ఉండిపోయింది ఇంకా ఈ సమాజం. 2018 సంవత్సరాలు గడిచిపోయినా ఆ నిజమైన వెలుగు పరిచయమై ఎప్పటికీ ఖండింపబడే పాపములు ఇంకా ఉండిపోయారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మీరు ఆలోచన చేయండి. ఒకనాడు నోవహు కూడా ఇలాగే గొంతు చించుకుని మాట్లాడాడండి. ఒకవైపు నేను ఓడ కడుతున్నాను, జలప్రళయం వస్తుంది, మారండి, మారు మనసు నొందండి, ఓడ ఎక్కండి అంటే అందరికీ అనాలోచితంగా ఉందండి. అందరూ చిన్నగా చూశారండి. ఏంటి ఓడ ఎక్కాలా మేము? జలప్రళయం వచ్చేస్తుందా? మా చెవుల్లో ఏమైనా పువ్వులు పడుతున్నావా అని అడుగుతున్నారు అందరూ. ఎన్నో సంవత్సరాల కాలంలో నోవహు వాక్య ప్రకటన చేస్తూ, నిజమైన వెలుగును మనుషులకు పరిచయం చేస్తూ ఆ ఓడను నిర్మిస్తూ చివరకు ఓడలోనికి వెళ్ళిపోయాడండి. తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోగలిగాడు. మిగిలిన వారందరూ జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఎవరి బాగు కోసం? వారి బాగు కోసమే కదా. ఎవరి మంచితనం కోసం, ఎవరి లాభం కోసం? వారి లాభం కోసమే కదా. ఎంత ప్రకటన చేశాడండి. యేసు కూడా అదే మాటలు చెబుతున్నాడండి. మనుష్య కుమారుని దినములలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఒకనాడు నోవహు జలప్రళయంలో మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. లోతు కాలంలో మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. లోతు తన కుటుంబం రక్షింపబడింది తప్ప మిగిలిన వారందరూ అగ్నికి, గంధకములకు ఆహుతైపోయారు. నిజమైన వెలుగును మీరు గ్రహించకపోతే, తెలుసుకోలేకపోతే కట్టిక చీకటి గల బిలములలోనికి శాశ్వతంగా నెట్టివేయబడతారు. అక్కడ మీకు వెలుగంటే ఏంటో తెలియదు. కనుక ఈ భూమి మీద జీవితకాలం ఉండగానే ఇంకా లోపల మన గుండె ఇంకా లబ్డబ్ అని కొట్టుకుంటున్నప్పుడు మాత్రమే మీరు ఆలోచన చేయాలి. దిస్ ఈజ్ ద వ్యాలిడిటీ అయిపోతే ఏం చేయలేరు మీరు. మీ సెల్ ఫోన్ వ్యాలిడిటీ అయిపోతే మోగబోతుంది, దాని రీఛార్జ్ అంతా అయిపోతుంది.
దానిలో ఒక 100 రూపాయలు ఉన్నా సరే ఆ రీఛార్జ్ అంతా కొలాప్స్, జీరో అయిపోయింది. ఎందుకు? వ్యాలిడిటీ జీరో, వ్యాలిడిటీ లేదు. మీ జీవితానికి కూడా వ్యాలిడిటీ ఉన్నప్పుడే మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి, నిజమైన వెలుగు దగ్గరకు రావాలి, ఆ వెలుగుతో మీ జీవితాన్ని నింపుకోవాలి. మీ సహోదరులను మీరు ప్రేమించినప్పుడు ఆ నిజమైన వెలుగు మీలో ప్రత్యక్షమవుతుంది అంటున్నాడు ఆయన. ఎలా చెప్పగలం? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ దేవుడికి నేను భక్తుడిని, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ దేవుడికి నేను కుమారుడిని అని ఎప్పుడు చెప్పగలం? మన సహోదరులను మనం ప్రేమించినప్పుడు, మన సహోదరులను మనం ప్రేమించినప్పుడు. చూడండి ఆ మాటలు, 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 4 గోడల మధ్య భద్రం చేసుకుంటూ సహోదరులను ప్రేమించలేక, సహోదరులను రక్షించలేక, ఎందుకండి ఆ భక్తి? ఆ భక్తి వలన దేవునికి సంతోషమా? ఆ భక్తి వలన దేవుడు లాభం పొందుతున్నాడా? ఆ భక్తి వలన ఎందరి ఆత్మలను రక్షించారు చెప్పండి? సమాజంలోనికి రండి, దేవుని వాక్యం చెప్పండి, నిజమైన వెలుగును పరిచయం చేయండి. ఒకవేళ పరిచయం చేయాలనే ఆలోచన మీలో ఉంటే గనుక మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు కూడా అటువంటి ఆలోచన ఉందా? వెంటనే స్నేహహస్తాన్ని అందించండి. మీరు బ్రతుకుతారు, మీ జీవితంలో వెలుగు నింపబడుతుంది. ఎందుకంటే మనమందరము నిజమైన వెలుగును గ్రహించాలి, నిజమైన వెలుగులోనికి వెళ్ళాలి. ఆ నిజమైన వెలుగును మనలో ఎప్పటికీ నిరంతరము వెలిగేదిగా చేసుకోవాలి. ఆ క్రింది మాటలు ఆయన అంటున్నాడు, 10వ వచనం, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. సహోదరుని ప్రేమించలేకపోతే, సహోదరునికి వాక్యం చెప్పి ఆ సహోదరుని బ్రతికించలేకపోతే మనం వెలుగులో ఉన్నట్టు కాదు. కనుక మన సహోదరులను మనం ప్రేమిస్తూ మనం వెలుగులో ఉండాలి, మనం వెలుగులో ఉండాలి. ఆ వెలుగుతో లోకమంతటిని వెలుగుమయంగా చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చూడండి, అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు వచ్చారు. మీరు చీకటిలో ఉన్నవారు, ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, లోకమంతా చీకటిలో మగ్గిపోతున్న కాలంలో యేసుక్రీస్తు ఉదయించాడు, కన్యమరీ గర్భాన ఆయన ఉదయించాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు. ఆ లక్షణాలన్నీ మీలో కనిపించాలంటే, పరిశుద్ధ జనమై మీరు మారిపోవాలంటే, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు బ్రతకాలంటే, మిమ్మును చీకటిలో నుండి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురించాలి. సమయమందు అసమయమందు, ఈ స్థలము ఆ స్థలము అనక మీ జీవితకాలం అంతా ప్రచురిస్తూ ఆ ప్రచురణలో మీరు అలసిపోవాలి, ప్రచురణలో మీరు కన్నుమూయాలి. అంతటి మహాభాగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి. మీ జీవితకాలం అంతా వెలుగుతూనే ఉండాలి. మీ జీవితకాలం అంతా వెలుగుతూనే ఉండాలి. మీరు కొద్ది వెలుగు కాదు ఇది, కొంతకాలానికి పరిమితమైన వెలుగు కాదు ఇది, నిత్యమైన వెలుగు. ఆ వెలుగు ఎక్కడికి తీసుకువెళ్తుంది అనుకుంటున్నారు? నిజంగా ఎప్పుడూ వెలుగు ఉండే మహాలోకంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. భూమి మీద ఈ వెలుగు మనకు పరిచయమై ప్రారంభమైంది వెలుగు జీవితం. ఇది ఎక్కడి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? మరణంతో ఆగిపోతుంది అనుకుంటున్నారా? నేను చనిపోతానండి, చనిపోతే సమాధి చేయబడతానండి, అక్కడితో నా వెలుగు ముగింపబడుతుందండి అనుకుంటున్నారా? అనుకోవద్దు. ఈ వెలుగు టు బి కంటిన్యూడ్. ఈ వెలుగు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు? నిత్య కాలము, యుగ యుగములు. లాజరుకు పరిచయమైన ఆ వెలుగు మరణంతో ఆగిపోలేదు. అబ్రహాము రొమ్మును ఆనుకొనుట కొనుపోబడిన దేవదూతల చేత వెలుగుమయమైన లోకంలోనికి వెళ్ళిపోయాడు. నిరంతరం వెలుగులో ఆనందిస్తూ సేదతీరుతున్నాడు. వెలుగు పరిచయం అయిందంటే, ఆ వెలుగులో మీరు ఉండటం ప్రారంభించారంటే, ఆ వెలుగుతో పాటు మీరు నడవటం ప్రారంభించారంటే, అన్యోన్య సహవాసము కలిగిన వారై ఉన్నారంటే, మీ సహోదరులను ప్రేమిస్తూ వెలుగులో మీరు నడుస్తున్నారంటే, ఈ వెలుగు మిమ్మల్ని విడిచిపెట్టేది కాదు, మీరు కూడా ఆ వెలుగును విడిచిపెట్టలేరు. ఈ అవినాభావ సంబంధం ఎప్పటి వరకు ఉంటుందంటే, మీరు దేహాన్ని విడిచిపెట్టిన మహిమ దేహముతో మహాలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వెలుగు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ యూనివర్సల్ స్టార్. విశ్వానికి వెలుగుది. యేసును ఒక యూనివర్సల్ స్టార్ గా దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆ యూనివర్సల్ స్టార్ ఎవరి జీవితంలోనికైతే వస్తాడో వారి జీవితం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అందుకే ప్రచురిస్తూ ఆ వెలుగుతో అలా మహాలోకానికి వెళతారు వారందరూ, నీతిమంతులు అవుతారు వారందరూ.
ప్రియమైన వారలారా, మంచి నిర్ణయం తీసుకోండి. గొప్ప వెలుగును మీరు మీ జీవితంలోనికి ఇప్పుడే ఆహ్వానించండి. ఆ వెలుగుతో పాటుగా జీవించండి. ఆ వెలుగును మీ జీవితంలో శాశ్వతం చేసుకోండి. నిరంతరము ఉండి ఆ వెలుగును మీరు ఆశ్రయించి ఆ వెలుగును మీ చుట్టూ ఉన్న సహోదరులకు పంచండి. వారికి తెలియచేయండి. చీకటిలో నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని మేల్కొల్పి ఆ వెలుగును పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, విశ్వానికి వెలుగుగా మీ కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి మీరు పంపించిన విధానమును తండ్రి మీ గ్రంథములో నుండి మేము ఆలోచన చేశాం. ఈ వెలుగు ఒకవేళ పరిచయం కాకపోయి ఉంటే ఇప్పటికీ ఈ మనుష్య సమాజం అంతా చీకటిమయమై నిద్రావస్థలో ఉండి ఎక్కడ వెలుగు సంబంధమైన మాటలు వినలేక మరణఛాయ కలిగినటువంటి దేశముగా మారిపోయి ఉండను. కానీ తండ్రి, మీ కృపచేత మీ జాలి చేత కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు మీరు పంపించిన వెలుగు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా ప్రదేశములలో ఆయా కాలములలో మనుషులను వెలుగుస్తూనే ఉంది. అందులో మేము కూడా ఒక భాగం. తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వెలుగు మాలో సమాధి చేయకుండా, కొంచెం కింద పెట్టకుండా దీపస్తంభం మీద దానిని పెట్టి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చుటకు తండ్రి మీరు అందించిన ఈ అవకాశమును బట్టి వందనములు నాయన. మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు మేము యోగ్యత పొందాము. అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఆ వెలుగులో నడుచుటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మేము ధన్యులమయ్యాము. మమ్మును చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మును పిలిచినటువంటి ఆ మహానుభావుడు, యూనివర్సల్ స్టార్, విశ్వానికి వెలుగు, ఆయనను ప్రచురిస్తూ మా జీవితకాలం అంతా గడుపుతున్నాము. ఈరోజు, రేపు, ఎల్లుండి, ప్రతిరోజు, ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు తండ్రి ఆయనను ప్రచురించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనములు తండ్రి. ఈ విధానమును చూచి, ఈ విధానమును విని లోకమునకు వెలుగైన యేసును పరిచయం చేసుకున్నటువంటి ఈ నా సహోదరులు మంచి నిర్ణయం తీసుకోవటానికి వారికి సహాయం చేయండి. వారు కూడా భక్తులై ఉండాలంటే, వారు కూడా నీతిమంతులుగా మారాలంటే, వారు కూడా మీ పిల్లలుగా జీవించాలంటే 4 గోడల మధ్య భక్తి వారికి సరిపోదని స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, వృద్ధులైనా ప్రతి ఒక్కరూ లోకములో తమ సహోదరులను ప్రేమించు నిమిత్తము వాక్యమును ప్రచురించేవారుగా ఉన్నారని కన్నులు తెరిచి నిజమైన వెలుగును గ్రహించి ఆ నిజమైన వెలుగు చూపించే మార్గంలో నడుచుటకు వారికి సహాయం చేయండి. లోకమంతా తండ్రి చిన్ని చిన్ని వెలుగులతో సరిపెట్టుకుంది. కొంతకాలం ఉండి మరో కొంతకాలంలో ఆగిపోయే వెలుగులతో సరిపెట్టుకుంది. కానీ నిజమైన వెలుగును లోకం గ్రహించలేకపోయింది గనుక అట్టివారిలో మేము ఉండకుండా నిజమైన సత్యవంతులముగా, సత్యమును ప్రేమించేవారముగా, వాక్యమును వెంబడించేవారముగా ఉండుటకు నిజమైన వెలుగును మాలో తండ్రి చూపించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ నిరంతరము దీనిని మాలో ఉంచుకొనగలుగుటకు, మా సాయశక్తుల ప్రయత్నం చేయగలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాము. మీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి మీ జీవవాక్యమందు మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపములన్నింటినీ అతి వినయముతో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పరలోకమందున్న మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.